తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కోపం అనే విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం. అధికమైనటువంటి ఖర్చు అనేది ఎలాగా ఉంటుంది, కానీ సుఖమైనటువంటి వారంగా ఈ వారం ఉంటుంది. మంచి నిద్ర, మానసిక ప్రశాంతత అనేది ఈ వారం కలుగుతుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న విషయాల్లో పాల్గొనడం జరుగుతుంది. బంగారం ఆభరణాలు కొనడం కానీ ఈ యొక్క విషయాలు అనుకూలించే విధంగా గోచరిస్తున్నది. నూతన వాహనం కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొన్ని విషయాలు ఎంత కష్టపడినా సరే మీ దరి చేరట్లేదు అని చెప్పి ఒక మానసిక చింత అనేది ఎక్కువ అవుతుంది. మోసపూరితమైనటువంటి మాటలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురు శుక్రుల యొక్క పరస్పర వీక్షణ సప్తమంలో ఉన్నటువంటి గురువు జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు పరస్పర వీక్షణ ఈ యొక్క వారం వీరికి తటస్థిస్తున్నది. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది రాశి వారికి. దూర ప్రాంత ప్రయాణాల్లో విదేశీయాన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు. మీ విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సెల్ఫ్ డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు. గురువు మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ రాశి వారికి. చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామిని దర్శించడం. రవి అంత అనుకూలంగా లేడు రవి ఈ రాశి వారికి. కాబట్టి రవి అనుకూల రీత్యా వచ్చినప్పటికీ ఈ రాశి వారు సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.